శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛ్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. రామకృష్ణ పరమహంస అయితే ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక రోజున గంగా నది ఒడ్డున నించున్నారు. ఎవరో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి వచ్చాడు. రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఏమి ఇలా నించున్నారు మీరని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నేను గంగా నది దాటాలి, పడవ కోసం చూస్తున్నాను. ఆయన అన్నాడు, నదిని దాటడానికి పడవ కోసం చూస్తున్నావా? ఈ పాటి దానికా నీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు దేశమంతటా? ఈ పాటి దానికా నీకు ఇంత పెద్ద కీర్తి ప్రతిష్ట? నేను చూడు నడిచి దాటి వెళ్ళిపోతాను గంగ మీద అని నడిచి అవతల ఒడ్డుని నించున్నాడు. పరమహంస పడవలో అవతల ఒడ్డుకి వెళ్ళారు. చూశావా నా శక్తి ఏమిటో? నిజానికి నాకా కీర్తి నీకా ఉండవలసింది. ఎన్ని సిద్ధులున్నాయి నాకు, నీకేమున్నాయి? నదిని దాటలేవు. ఆయన అన్నారు, పావలా కాసిచ్చి పడవలో వచ్చా, దానికి ఇంత తపస్సు పడి చేసావా అన్నారు. అలా ఉంటుంది సిద్ధుల ప్రకటన. అందుకు శంకరాచార్యుల వారు వాత పెట్టేశారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా మనిషికి ఉండవలసినది ఇది అంటే మనసు కదలకుండా నిగ్రహించుకుని నిలబెట్టి భగవంతుని యొక్క పాదార విందముల యందు చేర్చగలగడం పెద్ద సిద్ధి. ఆత్మవస్తువుని తెలుసుకుని తాను ఆత్మగా అనుభూతిని పొందడం గొప్ప సిద్ధి. సిద్ధుల కల్లా పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మస్వరూపంగా నిలబడగలగడం. నేను ఆత్మ అంతే తప్ప అసలు ఏ సిద్ధిని ప్రకటించడానికి ఇష్టపడరు. ఎందుచేత అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఏదైనా చెయ్యగలరు, కానీ చెయ్యరు. కారణం ఏమిటో తెలుసా? దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యుల వారే వార్తికం చేశారు. అందులో ఒక మాట అంటారు, మంచి చలిగాలి, భర్త ఇంటికి వచ్చి గడగడగడగడ వణుకుతూ అన్నాడు, కాస్త పిండి పదార్థం ఏదైనా వేడిగా చేసి పెట్టవే, తింటాను, ఒళ్ళు వణికిపోతోందన్నాడు. మరి ఇంట్లో కూడా చలిగానే ఉంటుందిగా. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించింది, పదార్థం వండుతోంది. ఆవిడికి పొయ్యి వెచ్చగా తగులుతోంది. ఇప్పుడు పొయ్యి వెచ్చగా తగులుతోంది కదా అని ఆవిడ పిండి ఉడికిపోయిన తర్వాత కూడా అగ్నిని నిధనం చేయలేదనుకోండి, భర్త తినవలసిన పదార్థం ఏమైపోతుంది? మాడిపోతుంది. తనకి వెచ్చతనం తగులుతున్నా కూడా భర్త యొక్క ఆకలి తీరడం పరమ ప్రయోజనం కాబట్టి ఆవిడ అగ్నిని నిధనం చేసేసి ఆ ఉడికిన పిండి దింపి భర్తకు వడ్డించేసింది. వేడిగా ఉంది, తినేయండి. సిద్ధులనేటటువంటివి తపస్సు ద్వారా పొందినప్పటికీ కూడా వాటిని ప్రకటనం చేయడానికి ఇష్టపడకుండా ఎప్పుడో ఎవరినో అనుగ్రహించవలసి వస్తే వాళ్ళు చేస్తూ ఉంటారంతే. అది మహాత్ముల లక్షణం.